చేసి అప్పుడు ఈ రాజ్యాన్ని నేను పొందుతాను అన్నాడు. ఇందులో మీరు కొంచెం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేనికైనా అంగీకరిస్తారేమో కానీ పాండవులు చేసిన ప్రతిజ్ఞ వమ్మైపోవడాన్ని వాళ్ళు అంగీకరించారు. భీమసేనుడు 2 ప్రతిజ్ఞలు చేశాడు. ఒకటి, దుశ్శాసనుని యొక్క గుండెలు బద్దలు కొట్టి నెత్తురు తాగుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. రెండవది, దుర్యోధనుడి యొక్క తొడలు యుద్ధభూమిలో విరగ్గొడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. అది కూడా దుశ్శాసనుడి రక్తం తాగేటప్పుడు ఎలా తాగుతానన్నాడు? కురువృద్ధుల్ కురువృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండన్ అన్నాడు. కురువృద్ధులు కురువృద్ధ బాంధవులు చూస్తుండగా చంపుతానన్నాడు. అలా చంపాలి అంటే దుశ్శాసనుణ్ణి కారణం ఉండాలి. ధార్మికమైన కారణం ఏది అంటే పరాక్రమోపేతమైనటువంటి యుద్ధం జరగాలి. ఆ యుద్ధంలో తాను దుశ్శాసనుణ్ణి దుర్యోధనుణ్ణి మట్టు పెట్టాలి. ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి రాజ్యానికి వాళ్ళు మనసు కుదుటపరుచుకొని సంతోషపడిపోయి ఆ రాజ్యం ఏలుకుంటూ కూర్చున్నారనుకోండి, భీమసేనుడి ప్రతిజ్ఞ ఎలా పారుతుంది? 2, భీమసేనుడి మనసులో ఒక చిన్న అలక ఒకటి ఉంది. ఏదో భార్యవరాల వల్ల వచ్చినటువంటి రాజ్యాన్ని మనం పరిపాలిస్తున్నాం తప్ప మన పరాక్రమంతో రాజ్యాన్ని సంపాదించుకున్నామని చెప్పుకోగలిగినటువంటి స్థితి మనకి లేదు అని అలకబూని ఉన్నాడు, కోపంతో ఉన్నాడు. ఇది భీమసేనుడు బయటపడ్డాడు. పరాక్రమమునందు నమ్మకమున్నటువంటి వాళ్ళు, తేజస్సు యందు నమ్మకమున్నటువంటి వాళ్ళు, సుక్షత్రియులైనటువంటి పాండవ సోదరులు మిగిలిన వాళ్ళకి ఇదే బాధ మనసులో లేకుండా ఎలా ఉంటుంది? అది భీమసేనుడికి ఒక్కడికి ఎలా ఉంటుంది? గాంధీవం చేతిలో ఉన్నటువంటి అర్జునుడు అంత విలువిద్య కలిగినటువంటి వాడు, శత్రువీరుల్ని దునుమాడగలిగినటువంటి వాడు, ఇంత పరాక్రమోపేతుడై కూడా అన్నగారి మాటకి కట్టుబడి అన్నగారు తనని పందెం ఒడ్డిన కారణం చేత బానిసగా దాసుడిగా అంగీకరింపబడినప్పటికీ కూడా అది ఎంత కపటద్యూతమైనప్పటికీ తర్వాత భార్య వలన రాజ్యమును పొంది దానితో సరిపెట్టుకుని సంతోషంగా జీవితం గడపడం అనేటటువంటి విషయం అర్జునుడికి పొసగదు, నకుల సహదేవులకు పొసగదు. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యం ద్రౌపదీదేవి వరాల వలన వచ్చింది అనేటటువంటి మాట పోవాలి. ఈ మాట పోయి తమ పరాక్రమంతోటే రాజ్యాన్ని సంపాదించుకున్నామనేటటువంటి కీర్తి మళ్ళీ రావాలి. అటువంటి అవకాశం ఎలా వస్తుంది? తమ్ముళ్ళ మనసులో ఉన్నటువంటి బాధని గమనించి ఉన్నాడు ధర్మరాజు గారు. కానీ నిన్నను మీకు నేను సంస్కృత భారతంలో వ్యాసహృదయం గురించి చెప్పాను. తనంత తానుగా కయ్యానికి కాలు దువ్వడం, అది ఈశ్వరానుగ్రహంతో అలా కలిసి రావాలంతే. కాబట్టి ధర్మరాజు గారు ఎదురు చూస్తున్నాడు. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడికి అవకాశం తనంత తానుగా వస్తుంది. అది ఎవరు ఈ వీళ్ళని మట్టు పెట్టాలనుకుంటున్నారో, ఎవరు పాడు చెయ్యాలనుకుంటున్నారో పరమేశ్వరుడు వాళ్ళ చేత పొరపాటు చేయిస్తాడు.